శ్రీ అలగ మల్లారి కృష్ణస్వామి దేవాలయం, మన్నార్ పోలూరు, సూలూరుపేట నుంచి 3 కిలోమీటర్లో ఉందండి ఇది. ఈ టెంపుల్ జాంబవంతునికి శ్రీకృష్ణునికి యుద్ధం జరిగిన ప్లేస్ ఇది. శ్రీకృష్ణుల వారు జాంబవతి సత్యభామలతో కొలువైన పుణ్యక్షేత్రం. ఇక్కడ స్థలమునందు శ్రీకృష్ణుల వారు జాంబవంతునితో 21 రోజులు ద్వంద్వ యుద్ధం జరిగిన ప్రదేశం. ఈ టెంపుల్లో సాక్షాత్ శ్రీకృష్ణ భగవానుల వారే అతి సుందరమైన నిలువెత్తు రూపంలో మన ముందర ఉన్నారా అను అనుభూతి కలుగుతుందండి. ఈ ఆలయాన్ని టీటీడీ వాళ్ళు బాగా మరమ్మతులు చేస్తున్నారు. ఈ కారణంగా మేము ఎక్కువ భాగం చూపించలేకపోతున్నాము. ఈరోజు కృష్ణాష్టమి సందర్భంగా కొన్ని పూజలు కూడా జరుగుతున్నాయి. ఇక కథలోకి వెళ్తే, ద్వాపర యుగనందు సూర్యుని నుంచి వరంగా లభించిన సమంతకమణిని సత్రాజిత్తు అను మహారాజు వద్ద నుండి తన రాజ్యక్షేమం కోసం సమంతకమణిని ఇవ్వమని శ్రీకృష్ణుల వారు కోరడం జరిగింది. ఆ సమయంలో ఏమీ సమాధానం చెప్పకుండా అక్కడి నుంచి సత్రాజిత్తు మహారాజు వెళ్ళిపోయారు. కొద్ది రోజులు గడిచిన తర్వాత ఆ మణిని సత్రాజిత్తు తమ్ముడైన ప్రసేనుడు ధరించి అడవులకు వేటకు వెళ్ళగా అచ్చట ఒక సింహం చేతిలో అతడు మరణించారు. ఆ మణిని సింహం తన నోట కరిపించుకొని వెళ్తూ ఉండగా జాంబవంతుడు అటుగా వెళ్తూ చూసి సింహాన్ని సంహరించి ఆ మణిని తీసుకుని వెళ్ళి తన కుమార్తెయగు జాంబవతి దేవికి ఇచ్చినారు. తదుపరి ఆ మణి కోసంగా శ్రీకృష్ణుల వారు తన తమ్ముడగు ప్రసేనుడిని చంపడం జరిగిందని సత్రాజిత్తు మహారాజు శ్రీకృష్ణుల వారి గురించి ఆ నోట ఈ నోట చెప్పడం జరిగింది. తర్వాత అది శ్రీకృష్ణుల వారు ఎందుకు ఇలా జరిగింది, నా మీద ఏమైంది అని ఆలోచించగా, గో సంరక్షణలో చవితినాడు చంద్రుణ్ణి పాలల్లో చూడడం వల్ల ఈ విధంగా నాకు నీలాప నిందలు వచ్చినాయని గ్రహించి చవితి వ్రతాన్ని, వినాయక చవితి వ్రతాన్ని ఆచరించి తర్వాత ప్రసేనుడి మరణానికి గల కారణాలను అన్వేషిస్తూ ఆ ప్రదేశానికి వెళ్ళి అచ్చట సింహపు అడుగులు అనుసరిస్తూ వెళుతుండగా ఒక తేజోవంతమైన గృహం చూసి అందులోనికి వెళ్ళి చూడగా జాంబవంతుని వద్ద ఆ సమంతకమణి ఉన్నదని గ్రహించి తనని యోమని కోరగా నిరాకరించి 21 రోజులు మల్ల యుద్ధం చేశారు ఇరువురు. ఈ విధంగా మల్ల యుద్ధం చేసి అలసిపోయిన జాంబవంతుడు స్వామిని చూసి, స్వామి మీరెవరో అవతార పురుషులుగా ఉన్నారు, తమరు ఎవరు అని అడగగా స్వామి శ్రీరామచంద్రుని రూపంలో అవతరించి ఆయనకి దర్శనాన్ని కలిగించి, రామావతారంలో జాంబవంతుని కోరిక ద్వంద్వ యుద్ధం చేయాలనేది ఈ ద్వాపరయుగం నందు చేయడం జరిగిందని స్వామివారు వివరించారు. తర్వాత ఆ సమంతకమణిని స్వామివారికి సమర్పించి తన కుమార్తెయగు జాంబవతి దేవిని ఇచ్చి స్వామివారికి పెళ్లి చేశారు. ఈ విధంగా ఆ నింద నుంచి వైదొలిగే క్రమంలో స్వామివారు సత్రాజిత్తు కాడికి ఆ సమంతకమణిని తీసుకొని వెళ్ళి ఇవ్వగా సత్రాజిత్తు మహారాజు తన తప్పు తెలుసుకొని స్వామివారిని క్షమాపణ కోరగా తన వద్ద ఉన్న మణిని స్వామివారికి అప్పగిచ్చి తన కుమార్తెగు సత్యభామాదేవిని ఇచ్చి వివాహం జరిపించడం జరిగింది. ఈ విధంగా శ్రీకృష్ణుల వారు నింద నుంచి విముక్తి చెందడం వల్ల ఈ క్షేత్రానికి నిందా విముక్తి క్షేత్రంగాను, సమంతకమణి క్షేత్రాన్ని మణికుంట క్షేత్రంగాను, గరుడాల్వారు గర్వభంగం కలగడం వల్ల గరుడ గర్వభంగ క్షేత్రంగాను, జాంబవంతునికి కృష్ణునిలాగా రామునిగాను కనపడడం వల్ల శ్రీరామకృష్ణ క్షేత్రంగాను, మల్ల యుద్ధం చేయడం వల్ల మల్లహరి అని, అతి సుందరంగా ఉండడం వల్ల అలాగా అంటే అందమైన మల్లహరి కృష్ణుడని పిలిచేవారు. మల్లహరి పోలూరు అదే అండి మనం ఇప్పుడు చూస్తున్న మల్లారి పోలూరుగా పిలువబడుతుంది. ఇక్కడ స్వామివారు శ్రీ అలగ మల్లారి కృష్ణస్వామిగా భక్తుల కోరికలు తీరుస్తున్నారు.
గరుత్మంతుల వారికి గరుడ భంగం జరిగిన స్థలం ఇది. గరుత్మంతుల వారు మనకన్నా బలశాలి ఎవరుంటారో ఒక గర్వంతో ఉంటారు. ఆ గర్వాన్ని అంచాలని కృష్ణువారు పరీక్ష పెడతారు. పోయి ఆంజనేయ స్వామిని తీసుకురమ్మంటారు. ఈ విధంగా కృష్ణువారు పిలుస్తున్నారంటే, ఆంజనేయ స్వామి కృష్ణువారు పిలుస్తున్నారంటే నేను రాముల వారు తప్ప ప్రాణం చెప్తారు. మళ్ళా తపస్సుని మనకన్నా బలశాలి తపస్సును భంగం చేస్తారు. ఆ భంగం చేసేటప్పుడు ఆంజనేయ స్వామి భూమికను ఆకాశం ఆ దెబ్బకు తట్టుకోక కృష్ణుడి దగ్గర వచ్చి మొరబెట్టుంటారు. మళ్ళా కృష్ణుడు రామ అవతారం, రుక్మిణి సీత అవతారం అయిన తర్వాత మళ్ళా రాములు వారు పిలుస్తున్నారంటే ఒక ఉగ్ర వేగంతో వస్తారు ఆంజనేయ స్వామి. వచ్చేటప్పుడు ఇక్కడ సుగ్రీవును జటాయుని చూసి పక్కన ఆంజనేయ స్వామి ఉన్నట్టు, ఎదురుగా కోదండరామ దర్శనం ఇచ్చినట్టు ఇక్కడ గరుభంగం జరిగిన స్థలం అని చెప్పవచ్చును. శ్రీలక్ష్మీ వల్లభారంభాం విఘ్నో మునిమధ్యమాం అశ్వధాచార్య పర్యంతం వందే శ్రీ గురుం పరాం. మన్నార్ పోలూరు స్వామివారి యొక్క అలవమల్ల శ్రీ సత్యాధ్యాంబవ సమేతాయ శ్రీమత్ అలవమల్లార కృష్ణ స్వామి యొక్క జన్మాష్టమి ఈరోజు చాలా విశేషమైన ఈ యొక్క సంప్రోష కార్యక్రమాల్లో స్వామివారికి విశేషమైన స్వామివారి యొక్క విశేషాన్ని తెలుపుతున్నాను. నిండా మోపన ఉంటే వాళ్ళు ఏదైనా అపరిమితంగా నిండపోయినప్పుడు, ఏమీ చేయకుండా నిండ వచ్చినప్పుడు ఈ యొక్క క్షేత్రాన్ని దర్శనం చేసుకుంటే నిందాభావన భావించి వెళ్ళే దోషము. వివాహం కాని వాళ్ళు ఈ యొక్క క్షేత్రాన్ని దర్శనం చేసుకుంటే వివాహం కలిగేటట్టుగా ఈ యొక్క క్షేత్ర పురాణం చెప్పబడుతుంది.